వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు 52 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాల కొనుగోలు చేసి ప్రారంభోత్సవం చేశారు. టీటీడీ చైర్మన్ రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తోంది టీటీడీ. 52 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హయాంలో బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు భారీగా విరాళాలు అందించడం గమనార్హం. నిరుపేద రోగులకు ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తున్న స్విమ్స్ వైద్యులు, న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్లతో రేడియేషన్ అంకాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్ అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ అవి కావాలా ఇవి కావాలని అడగటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐవి సుబ్బారావు గారిని అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించింది సుమారు 55 కోట్ల పైనే వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ తేవటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడే విషయం. ఈ రోజులో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి ఈ దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం.